ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనరాశి వారికి బృహస్పతి 3వ ఇంట్లో ఉండడం వలన మీరు మతపరమైన కార్యకలాపాలలో పాల్గొంటారు. గర్భిణీ స్త్రీలు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా కూడా ఆ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సమయంలో ఖర్చును నివారించండి. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు మీ కుటుంబ ప్రజలతో కలిసి పని చేయవచ్చు మరియు సమాజ ప్రయోజనాల కోసం ఏదైనా చేయవచ్చు. ఇది మీ గౌరవాన్ని కూడా అపారంగా పెంచుతుంది. అలాగే ఈ సమయంలో మీరు మతపరమైన పనులను కూడా పాల్గొంటారు. ఎలాంటి సృజనాత్మక పనులతో సంబంధం ఉన్న వ్యక్తులు వారి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ సామర్థ్యం గురించి కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇది మీ కెరీర్ గురించి అభద్రతను కూడా చూపుతుంది. విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కలలు కనుక్కున్న విద్యార్థులకు కొన్ని శుభవార్తలు వస్తాయి. అయితే దీనికోసం మీరు మీ అన్ని పత్రాలను పూర్తి చేసి మీ ప్రవేశం పొందడానికి ప్రయత్నిస్తున్న కళాశాల లేదా పాఠశాల గురించి గుర్తింపు పొందాలి. కాబట్టి మీ వైపు ఏదైనా పొరపాటు లేదా విస్మరించడం ద్వారా మీ చేతుల అవకాశాన్ని కోల్పోవు. ఇక మీనరాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారం కనుక చూసినట్లయితే గురువారం పేద బ్రాహ్మణులకు ఆహారాన్ని దానం చేయండి. మంచి విశేషమైన ఫలితాలను పొందుతారు. అలాగే మీనరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 21, 25, 29 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.